తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి సాయి లీలను చెప్పుకుందాం. ఆయన చేసేవన్నీ అద్భుతాలే కాబట్టి అది మామూలు విషయం కాదు. భక్తులు కూడా ఎప్పుడు బాబా ఏం చేస్తుంటాడో ఎదురు చూస్తుంటారు. బాబా సాధారణంగా ద్వారకామాయిలో కింద పడుకునేవాడు. చాప ఉండేది, చాప మీద పడుకునేవాడు. తల కింద దిండు కూడా పెట్టుకునేవాడు కాదు. ఆయనకి తోడుగా మహల్సాపతి ప్రతిరోజు ఉండేవాడు అక్కడ. మిగతా ఇంకొక 2-3 బాబాకి రాత్రులు తోడుగా ఉండేవాళ్ళు. మొత్తం 10-15 మంది బాబా భక్తుల్లో ముఖ్యమైన వాళ్ళు. నిరంతరం కూడా ఆయన సేవ చేసేవాళ్ళలో 10-15 మంది ఉండేవాళ్ళు. కొంతమంది డ్యూటీల వారీగా ఇవాళ నువ్వు అని సహజంగా చెప్పుకుంటూ ఉండేవాడు. ఈ మహల్సాపతి ఖండోబా గుడి పూజారి మాత్రం తప్పకుండా ప్రతిరోజు వచ్చేవాడు. అయితే ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. మహల్సాపతి పరిస్థితి కూడా ఏనాడు కూడా ఆయన ఆర్థికంగా బాబా ఆదుకోలేదు. ఎందుకంటే గత జన్మలో అతను ఇటువంటి ధర్మాలు చేయలేదు కాబట్టి ఇతని స్థితి ఇలాగే అని చెప్పని ఈ కానుకలు కానివ్వండి, బాబాకు వచ్చిన దక్షిణ రూపంలో ధన సహాయం ఏనాడు కూడా చేయలేదు అతనికి. అయినా కూడా బాబా మీద అంత భక్తి ఉందన్నమాట ఆయనకి. ఎందుకంటే సాక్షాత్తు ఈయన ఈ ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు సాయినాథుడు. ఆయన అన్నదండలు ఏదో ఒక విధంగా మనకు కలుగుతాయి. కుటుంబానికి ఆయన ఇవ్వలేదని మనం ఏనాడు అనుకోకూడదు. ఏదో రకంగా ఆయన సహాయం చేస్తాడని నమ్మకంతో ఆయన బాబా సన్నిధిలోకి వచ్చి ప్రతి రాత్రి పడుకునేవాడు. ఆయనకి 3 ఆడపిల్లలు. తర్వాత బాబాకు చెప్పుకున్నాడు, అయ్యా నాకు ఆడపిల్లలే మగపిల్లలు లేరు, మరి ఏదన్నా నీ సహాయం కలిగితే నేను ఒక అబ్బాయి పుడితే బాగుంటుంది, వంశము నిలబడుతుంది కదా బాబా మీ దయతోటి అని చెప్పానంటే బాబా కరుణించి ఒక అబ్బాయి సంతానం కలగజేశాడు. అతనికి మార్తాండ్ అని పేరు పెట్టారు. ఆ ఖండోబా గుడి మహల్సాపతి తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేసింది షిరిడి సాయి సంస్థానం ద్వారా. ఆ ఖండోబా గుడి కూడా మార్తాండ్ మహల్సాపతి కుమారుడు మార్తాండ్ మెయింటైన్ చేశాడు. మొన్నటి వరకు ఆయన ఉన్నాడు. ఆయన ఫోటోలు కూడా అక్కడ గుళ్ళో ఉన్నాయి. ఖండోబా గుళ్ళో మీరు వెళితే తప్పకుండా చూడండి. ఖండోబా గుడి కూడా చూడాల్సింది. బాబా దర్శనం అయిన తర్వాత కొద్ది దూరమే, వాకింగ్ డిస్టెన్స్, మీరు వెళ్ళి చూడండి. ఆ విధంగా అందరూ కూడా పడుకొని నైటు, పగలంటే పెద్దగా వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. 2-3 మాత్రమే ఉండేవారు. ఈ మహల్సాపతి కూడా పగలు వచ్చేవాడు కాదు. ఒక రేత్రే ఆయన పడుకునేవాడు బాబాకి. పగలుండేది ఎవరు? శ్యామ, చందోర్కరు, నానా చందోర్కరు, ఇంకా ఇటువంటి 2-3 పగలు ఉండేవాళ్ళు ఆయన చెంత. రాత్రులు ఈయన మాత్రం ఉండేవాడు. అయితే కింద రాత్రులు పడుకునేటప్పుడు పెందలాడే పడుకునేవాళ్ళు. ఆ రోజుల్లో 8-8:30 కల్లా పడుకునేవాళ్ళు పెందలాడి. ఆ రోజుల్లో ఏం కరెంట్ అవి లేవు కాబట్టి, బుడ్లే కాబట్టి. ఆ విధంగా బాబా కింద పడుకుంటూ దిండు కూడా వేసుకునేవాడు కాదు. బాబా పరిస్థితి చూసి, అరే ఇంతటి మహనీయుడు, ఆయన తలుచుకుంటే ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మంచం తెచ్చుకొని పడుకోవచ్చు చక్కగా. మరి ఆయన దానికి ఇష్టం లేదు. ఆయన నిరాడంబరంగా ఉంటాడు కాబట్టి ఆయన కపిని చిరిగిపోయినా మళ్ళీ కొత్తది వేసుకోడు. ఆ చిరిగిపోయిందే వాడుకుంటూ ఉంటాడు. అటువంటి తత్వం సాయినాథుడిది. కాబట్టి ఎవరో ఒక బల్ల తెచ్చిచ్చారు, బాబా ఈ బల్ల మీద పడుకో అని చెప్పని. ఎంత బల్లది? 4 అడుగులు పొడుగుంటుంది, 2.5 అడుగు ఎడలుపు ఉంటుంది. అంతే, చిన్న బల్ల అన్నమాట. ఆ బల్ల మీద పడుకోమని ఎవరో ఇచ్చారు భక్తుడు ఒకతను. సరే బాబా ఏం చేశాడు? విచిత్రముగా ఆయన అలా పైకి ఏలాడదీసి కట్టాడు. రాత్రుళ్ళు ఎట్లా ఎక్కేవాడో మరి, ఆ బల్ల ఏ విధంగా ఎక్కేవాడో పైన పోయి పడుకునేవాడు. వీళ్ళు అర్ధరాత్రి మధ్యలో ఆయన తోడుగా పడుకున్న వాళ్ళు చూస్తే బాబా ఉండేవాడు కాదు, పైన చూస్తే పైన పడుకునేవాడు. ఆశ్చర్యపోయేవాడు, ఇదేమిటి
ఇంత చిన్న బల్ల అసలు పైన ఎలా కట్టాడు ఆయన, ఎలా పైకి పోయాడు, అదేమో పూరికప్పు, మరి ఈయన ఎలా వేసాడు, తాళ్ళు ఎలా కట్టాడు అని చెప్పని అందరూ కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు. అక్కడ పడుకునేవాళ్ళు ఇద్దరు ముగ్గురు గమనిస్తున్నారు, అసలు బాబా ఎలా కడుతున్నాడు చూద్దాం అంటే ఎవ్వరికీ అవకాశం ఇలా. వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఊహించకుండా కట్టుకునేవాడు, పైన పడుకునేవాడు. ఆ విధంగా కొన్నాళ్ళు బాబా చేయటం జరిగింది. అది ఒక అద్భుతమైన లీల. ఎందుకంటే అలా అంత చిన్న పల్ల పైకెక్కి ఆయన కట్టడం ఏంటి, మళ్ళీ దాన్ని ఎక్కి పడుకోవడం ఏంటి, అసలు ఎక్కే మార్గమే లేదని. ద్వారకామాయి మీరు అందరూ చూసి ఉంటారు, చాలా మంది 99% మీరు షిరిడి వెళ్ళి ఉంటారు, అందరూ కూడా చూసే ఉంటారు. అందరూ కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు. వీళ్ళు బాబా తోడుగా పడుకునే వాళ్ళు తెల్లారి మళ్ళీ వాహాల ఆయా బల్లమేమో దించేటప్పుడేమన్నా చూద్దామనే వాళ్ళు మళ్ళీ మేలుకొని ఉండేవాళ్ళు. ఒక్కోసారి 3 గంటల నుంచి కూడా ఆయన వాళ్ళకి అవకాశం ఇచ్చేవాడు కాదు. వాళ్ళు మేలుకోకముందే 2 గంటలకే మళ్ళీ ఆ బల్లను కింద పెట్టి కింద పడుకునేవాడు. అదొక అద్భుతమైనటువంటి విశేషము. ఆ విధంగా సాయినాథుడు చేస్తున్న అద్భుతాలు అది మామూలు విషయం కాదు. చాలా గొప్ప గొప్ప లీలలు చేస్తూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యజగుతులై సాయినాథుని కృపా కటాక్షాలు కలగాలని అనేక చోట్ల నుంచి కూడా బాబా దగ్గరకు వచ్చి ఆయన యొక్క మహా ఆశీస్సులు దీవెనలు పొందుతూ ఉండేవాళ్ళు. సద్గురు సాయినాథుడి యొక్క ఆశీస్సులు మనకి కలగటానికి మనం కూడా చక్కగా దాన గుణం, సేవా గుణం, పరోపకార గుణం చేయాలి. చేస్తేనే ఆయనకు మనం దగ్గర అవుతాము. దాని ప్రతిఫలం అమోఘంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా సాయినాథుని యొక్క తత్వాన్ని పాటించి గురువుగారి యొక్క ఆశీస్సులు పొందండి. సాయినాథుడికి ఎలా దక్షిణ మనము ఆనాడు ఆయన అడిగి తీసుకునేవాడు, కొంతమంది అడగకుండా ఇచ్చేవాళ్ళు. ఇవాళ కూడా కొంతమంది దక్షిణ రూపంలో బాబాగా చెల్లించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆయన 10 రెట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. మీరందరూ కూడా సాయి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ సద్గురు సాయినాథ్ మహారాజుకి